టాలీవుడ్లో వస్తున్న మరో సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులవుతుంది. ఈయన చివరిగా మోహన్ రమేష్ దర్శకత్వంలో నటించిన బోలా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. విశ్వంబర సినిమా ఈ ఏడాది సంక్రాంతికి పండుగన పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సిందిగా ఆ సమయంలో రామ్ చరణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇలా ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా చిరంజీవి పుట్టినరోజున సందర్భంగా విడుదల చేస్తారని అందరూ భావించారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని ఎదురు చూసిన అభిమానులకు చిత్ర బృందం తీవ్ర నిరాశ కలిగించారని తెలుస్తుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర సినిమా వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని తెలుస్తుంది. పుట్టినరోజుకి రెండో పాట అప్డేట్ ఇస్తారని సమాచారం. కీరవాణి అద్భుతమైన మాస్ పాటను ఇచ్చాడట. దాంతో రెండో పాట అప్డేట్తో సినిమా మీద భారీ అంచనాలు పెంచాలని చూస్తున్నారు. చిరు సరసన కాలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అషికా రంగనాథ్ మరొక హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా సాంగ్ మినహా వర్క్ మొత్తం ఫినిష్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాంగ్ను ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ కోసం కీరవాణి కాదని భీమ్ సిసోడియాను రంగంలోకి దింపారు మేకర్స్. చిరు కోసం ఓ స్పెషల్ మాస్ బీట్ను రెడీ చేశాడు. సినిమాలో ఈ సాంగ్ చాలా కీలకం కాబోతుందని, ఈ సాంగ్లోని స్టెప్పులు వింటే చిరును గుర్తు చేసేలా కంపోజ్ చేస్తున్నారని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.